నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అంటేనే బోల్డన్ని ఆసక్తికరమైన అంశాలు. ఒకదానికి పొంతన ఉండదు, కానీ ఉన్నట్టు కనపడకుండా అన్నింటికీ ఇంటర్లింక్ ఉంటుంది. టీటీడీ దగ్గర నుంచి అమెరికా స్కాముల దాకా వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కనుక చూస్తే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ప్రోటోకాల్ పక్కన పెట్టి ఆయనే ఇద్దరి దగ్గరికి వెళ్తున్నారు. ఆయన అడిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, బొకే ఇస్తారు, నమస్కారం పెడతారు. టీటీడీ చైర్మన్ అంటే ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్మోస్ట్ లోకనాయకుడు. వెంకటేశ్వర స్వామికి ఆయన ప్రతినిధి. ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చి మర్యాదపూర్వకంగా విషెస్ చెప్పి వెళ్ళాలి, కానీ ఆయన ఒక లిస్టు పెట్టుకొని ఆ లిస్టు ప్రకారం అందరి దగ్గరికి వెళ్ళేసి వస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే రిమాండ్ రిపోర్ట్లో విజయపాల్ చెప్పిన షాకింగ్ ఫ్యాక్ట్స్. ఇక ఆర్జీవీ విషయానికి వస్తే ఆయన పోలీసులకు తప్పించి అందరికీ దొరుకుతున్నాడు. అదేంటో మరి వింత. పోలీసులేమో గుర్రాలు వేసుకొని అటు తమిళనాడు, కేరళ, కర్ణాటక అన్ని చోట్ల గాలిస్తున్నారు ఆయన కోసం, తెలంగాణతో సహా. ఆయనేమో ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు మీడియాకి. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? ఉద్దేశపూర్వకంగా దాటేస్తున్నారా? ఏపీ పోలీసు డాడ్జ్ చేస్తున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. ఇవి కాక మన ఎంపీ అనకాపల్లి బీజేపీ ఎంపీ, ఆయన చాలామంది ఇంకా టీడీపీ అనుకుంటున్నారు, కానీ ఆయన బీజేపీ ఎంపీ. ఆయన బంగారం పంచారు. ఏది? రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా సమావేశానికి వెళ్తే బీహార్ ఎంపీ సుధామ్ ప్రసాద్ అని ఆయన అయితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ లెటర్ కూడా రాశాడు. ఏంటి మాస్టర్ ఇది బంగారాలు పంచడాలేంటి, వెండి పంచడాలేంటి, ఇది సంప్రదాయం కాదు అని. మరి ఎందుకని అలాంటి కొత్త సంప్రదాయానికి ఆయన తెరతీశారో తెలియదు. ఇంకా బోల్డెన్ అంశాలు వీటన్నిటి మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు. రామ్నాథ్ గారు నమస్తే. అలాగే డాక్టర్ ఏఎస్ రావు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అండ్ వైసీపీ నుంచి సుజాత గారు. నమస్కారం సుజాత గారు. అలాగే జనసేన నుంచి కూడా సుజాత గారే, మరో సుజాత గారు, వారికి కూడా నమస్కారం. టు స్టార్ట్ విత్ రామ్నాథ్ గారు, చూశారు కదా ఇంకా బోల్డన్ని మనం మాట్లాడుకున్న ఒక 4-5 అంశాలు. సీఎం రమేష్ గారు మాట్లాడాల్సింది వైజాగ్ స్టీల్ గురించి. సరే, ఆయన రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి వెళ్ళొచ్చు, మాట్లాడచ్చు. అది వదిలేసి మిట్టల్ స్టీల్ గురించి మాట్లాడతారు. ఆయన పక్కనే ఒక 10 కిలోమీటర్ల దూరంలో, అనకాపల్లి కాన్స్టిట్యున్సీకి 10 కిలోమీటర్ల దూరంలో వైజాగ్ స్టీల్, అది మాట్లాడట్లా. జనం గమనిస్తున్నారండి ఇదంతా. అంటే బీజేపీ ఉద్దేశం, ఆయన బీజేపీ నుంచి ఉన్నారు కాబట్టి, అంటే ఆయన మనసంతా తెలుగుదేశం వైపున బీజేపీ వైపు నుంచి ఉన్నారు కాబట్టి మాట్లాడకూడదని ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఉంటుంది ఆయనకి? ప్యానల్లో అందరికీ గుడ్ మార్నింగ్. అంటే కరెక్ట్, మీరు ఇందాక అన్నట్టుగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా దానికి ఏదో ఒక ఇంటర్లింక్ ఉంది. అందరూ ఏదో ఒక సందర్భంలో ఒక ప్లేస్లో పనిచేసిన వాళ్ళు, లేదా ఒక అంబ్రిల్లా కింద పనిచేసిన వాళ్ళు అనేటువంటి నేపథ్యం అనుకుంటా. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దేశంలో ప్రధాన వార్తల్లో ఈరోజు ఈ అంశం చాలా నిలబడింది. అంటే ఒక రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ కమిటీలో ఉన్న సభ్యులు వచ్చినటువంటి ఒక కార్యక్రమానికి విలువైనటువంటి చాలా కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వడం అనేటువంటిది కొంత చర్చ తీసుకుంది. అంటే సహజంగా ఏముంటుంది, ఇప్పుడు మనకు పార్లమెంట్లో ఏదైనా కమిటీలు ఉంటాయి, స్టాండింగ్ కమిటీలు, తర్వాత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, తర్వాత అంచనాల కమిటీలతో పాటు రకరకాల కమిటీలు ఉంటాయి మనకు. సో ఆ కమిటీలలో ముఖ్యమైన కీలక కమిటీ ఇది ఒకటి, రైల్వే స్టాండింగ్ కమిటీ. సో వాళ్ళు ఏం చర్చిస్తారు అక్కడ? ఏదైనా ఒక బిల్లు మనకు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలనే, ఆ బిల్లు యాక్ట్గా కావాలనే ముందు స్టాండింగ్ కమిటీలో డిస్కషన్ జరుగుతుంది. వివిధ రకాల స్టేక్ హోల్డర్లతో చర్చలు జరిగి తర్వాత అది ఒక బిల్లుగా రూపాంతరం, డ్రాఫ్ట్ బిల్లు, తర్వాత బిల్లుగా ఇంట్రడ్యూస్ అయ్యి తర్వాత మనకు యాక్ట్ అవుతుంది. అంటే అలాంటి సమావేశాలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏదో సహజంగా ముక్కుబడిగా స్టాండింగ్ కమిటీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, సెలక్షన్స్ జరుగుతున్నాయి అనేటువంటి ఆరోపణలు మనం గతంలో కూడా చూసినాం. కానీ ఈరోజు ముఖ్యంగా మరొక ఆరోపణ ఏంటంటే అక్కడ వచ్చినటువంటి సభ్యులకు చాలా కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వడం. మీరు ఇందాక అన్నట్టు ఏదో గ్రామో ఎంతో బంగారు కూడా అందులో లేదండి. బీహార్ నాకు తెలియదు, బీహార్ లెటర్ రాశారు. ఆ లెటర్ బయటకు వచ్చింది కాబట్టి నేను మీతో చెప్పాను. ఆ లెటర్లో ఉన్నదే మీరు చెప్పారనుకోండి. అంటే దాంట్లో 1 గ్రాము బంగారు, తర్వాత 100 గ్రామ్స్ వెండి, ఇలా చాలా కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఏం అవసరమో అవి ఇస్తే సరిపోతుంది తప్ప ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాల్సి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కదా అనేది ఆయన ప్రధానంగా లెటర్ ద్వారా దేశ ప్రజల ముందు పెట్టారు. అదే నేనేమంటానంటే, ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుసు. దేశంలో కొన్ని కోట్ల మంది రైల్వే డిపార్ట్మెంట్ పైన ఆధారపడి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, రోజు కొన్ని కోట్ల మంది ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అలాంటి యొక్క డిపార్ట్మెంట్ యొక్క బాధ్యతలు రావడం అంటే డెఫినెట్గా అతను ఒక అదృష్టం, అతనికి ఒక మంచి అవకాశం, అది ఒక ఆపర్చునిటీగా ఫీల్ అవ్వాలి. సో అలాంటి సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. మోర్ ఓవర్ చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ రోజుకి కూడా ఛార్జెస్ ఎక్కువ వసూలు చేస్తున్నారు, కానీ అనుకున్న స్థాయిలో సేవలు లేవు. ఒక సైడ్ వాళ్ళు మీరు ఆయన తప్పబడుతున్నారు, కానీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జడ్జి గారికి బ్రహ్మాండమైన వజ్రాలు పొదిగిన రిస్ట్ వాచ్ పంపించారు, కొన్ని లక్షల కోటి రూపాయలు విలువ చేసి. ఆయన దాన్ని రిజెక్ట్ చేశారు, మీకు గుర్తుండే ఉంటుంది.
అదే ఇట్లాంటి కాస్ట్లీ గిఫ్ట్లు ఎవరు ఇచ్చినా కూడా తప్పే. అంటే అదే నేను అంటున్నా, ఈరోజు సివిఆర్ఎం రమేష్ ఇచ్చినా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తులు ఇచ్చినా, ఎవరు ఇచ్చినా కూడా సో ఇలాంటి సాంప్రదాయం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవస్థలో అంత బెస్ట్ ప్రాక్టీస్ కాదు. మోర్ ఓవర్ మనం ఇంకా చూస్తే గతంలో మీకు లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గతంలో ఆయన పైన చాలా ఆరోపణలు ఉన్నాయి కదా, కుంభకోణ ఆరోపణలు ఉన్నాయి, ఆయన కొంత లేడ్ మెంటాలిటీతో ఉంటాడు, ఇట్లా చాలా ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆయన ఒకసారి యూపీఏ గవర్నమెంట్ రైల్వే శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత రైల్వే శాఖలో చాలా చేంజెస్ వచ్చి చాలా మార్పులు తీసుకొచ్చి దాన్ని కొంత ప్రాఫిటబుల్ వైపు కొంత రెప్యుటేషన్ పెంచడం జరిగింది. సో అలాంటి నేపథ్యంలో అలాంటి ఒక శాఖ ఈ రోజు మనం చూస్తున్న అవినీతితో పోలిస్తే లాలూ గారిది సముద్రంలో కాకిరెట్. మరి అంతే కదా, గతంలో మనం చూస్తే వేల కోట్లు లక్షల కోట్లు, ఈరోజు మాట్లాడితే పేపర్లలో పత్రికలలో 100 కోట్లు 1000 కోట్లు అనే మాటలు వింటున్నాం. కాబట్టి నేను ఏమంటే ఇలాంటి ఎంపీలు కూడా ఏంటంటే చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. వెళ్తే దాన్ని ఏమంటారు, మనం సపరేట్ ఫ్లైట్లు వేసుకోవడము, ఎక్కడ కావాలంటే అక్కడికి పోవడము, ఇంత కాస్ట్లీ గిఫ్ట్స్, ఇట్లాంటివన్నీ అవసరం ఏముంది ప్రజాస్వామ్య వ్యవస్థలో. ఒక సైడు మనం ఫుడ్ ఇండెక్స్లో కానీ, హంగర్ ఇండెక్స్లో కానీ, తర్వాత ఇలాంటి ఇండెక్స్లలో చూస్తే మన దేశ స్థాయి ఎక్కడుందో ఒకసారి మనం చాలా తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకవైపు 75వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మనం ఈ సంవత్సరం వజ్రోత్సవాలు చేసుకుంటాం. అంటే ప్రతి ఒక్కరం కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ను, రాజ్యాంగాన్ని గౌరవించి ఆ దిశగా ముందుకు పోవాలి తప్ప హైఫైగా ఓడాలు, మనం ఏదో వెస్టర్న్ కంట్రీస్ లాగాను లేదా అలాంటి ప్రాక్టీసెస్ను మనం చూజ్ చేసుకోకూడదు అనేది నా భావన. ఒకసారి డాక్టర్ గారు డాక్టర్ రావు గారు చాలా రోజులైంది బోల్డెన్ డెవలప్మెంట్స్ తెలుగుదేశంలో అధికారంలోకి మరి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 5 నెలలు దాటిపోయింది. రోజు ఒక 4-5 అరెస్టులు, ఒక 7-8 మీడియా సమావేశాలు, ఒక 10-15 సార్లు కన్నెర్ర చేసి హెచ్చరించడాలు, ఇవన్నీ రోజు నడుస్తున్నాయి. బాగానే ఉంది. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ వైపు వచ్చే విషయం పక్కన పెడితే పొలిటికల్గా ఒక చిన్న